పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని కించపరిచిన మాట్లాడిన దాంట్లో ఏదైతే కనుక రిమాండ్ ఖైదీగా ఉన్నారో పోసాని కృష్ణమురళి, సిఐడి విచారణ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు మార్ఫింగ్ చేసిన దాని మీద ఏదైతే కనుక ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారో అదే పోసాని కృష్ణమురళి పోలీసుల విచారణలో నాకేం సంబంధం లేదు, సాక్షి వాళ్ళు ఇచ్చారు ఆ ఫోటో, నేను దాని గురించి మాట్లాడే స్క్రిప్ట్ వాళ్ళే ఇచ్చారంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు? ఇది తప్పించుకునే దాంట్లో భాగంగానే సాక్షిని ఇరికిచ్చారనుకోవచ్చు అంటారా, లేదంటే సాక్షి వాళ్ళే వీళ్ళందరికి స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిచ్చారనుకోవాలంటారా? సార్ యాక్చువల్గా చదువుతున్నా, సాక్షి వాళ్ళు చెప్పారు, ఇతని విఘ్నత ఏమవుతుంది సార్? అతను వాళ్ళు అశ్వత్థం తినమంటారు, తింటాడా? అశ్వత్థం తినమంటారు, తింటాడా? ఇతను ఏం లేదండి, వాళ్ళ కేసులు అప్పుడు ఏంటంటే ఇట్టా అనుకుంటే ఏదో చేశాడు, నన్ను ఎవడు వెంపికుతాడులే అని. ఇవాళ పీకే రోజు వచ్చింది కాబట్టి ఉత్సాహపడిపోయి సాక్షి వాళ్ళు చెప్పారు, సజ్జల రామకృష్ణ చెప్పాడు, నాకేం తెలియదు, 3,50,000 నాకు నెల నెల డబ్బులు పంపిస్తున్నారు, డబ్బులు ఇస్తే ఏదైనా తింటావు నువ్వు, ఏదైనా చేస్తావా? డబ్బులు ఇచ్చి నీ ఇంట్లో పెళ్ళాన్ని తిట్టమంటారు, తిడతావా? పోసాని కృష్ణమురళికి డైరెక్ట్గా చెబుతున్నా అండి, నీ పెళ్ళాన్ని తిట్టమంటారు, నువ్వు తిడతావా? సిగ్గు శరం ఉండదు, మానవత్వగా మనిషిగా పుట్టగొట్టావు, అందిట్లో గుంటూరు జిల్లాలో పుట్టావు, అభివృద్ధి చెందిన గుంటూరు జిల్లాలో పుట్టావు, పవిత్రమైన కాకాని గుడి దగ్గర పుట్టావు, సిగ్గు శరం ఉండదు నీకు? ఇవాళేదో మాట్లాడి నేనేదో చేశాను, నేనేదో చెందాను, సాక్షి వాడు చెప్పాడు, ఏందండి ఇది? వాడికి బుద్ధి ఉండాలా? వాడికి ఏమి లేదండి, నీకు అర్థమైపోయింది. నేను చేసిన తప్పులన్నీ ప్రజాస్వామ్యం అండి. కేవలం వీళ్ళందరూ చంద్రబాబు తిట్టినే, పవన్ కళ్యాణ్ తిట్టినే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల సొమ్ము దోసుకొని ప్రజల కళ్ళు కప్పి ఇలా జీతాల రూపాయలు చెల్లించాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకోవాలి మనం, ఎవరు పట్టినా సరే ఎవరు చెప్పినా ఒకటే చెబుతున్నారు, వైసీపీ నుంచి వచ్చిన నాయకులు ఎవరైనా బయట చెబుతున్నా ఒకటే, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మేము చదవాల్సిందే, అక్కడ చదవకపోతే మాకు ఫోన్లు వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పిన మాట. అసలు ఈ స్క్రిప్ట్ రాజకీయాలు ఏమనుకోవచ్చు అంటారు? ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడాలంటే వాళ్ళు చేసిన పనుల గురించి మాట్లాడాలి, కానీ కుటుంబ సభ్యులను లాగటం, ఇలా కించపరిచి మాట్లాడించే విధానం ఎందుకు అవలంబించారనుకోవాలంటారు? సార్, వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ చదవకపోతే వీళ్ళ ప్రాణాలకు పెనుముప్పు. మెయిన్ ఏ నాయకుడైనా సరే వాడి సొంత ఇంట్లో మనిషినే చంపినాడు అండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు. వీళ్ళని చంపడం పెద్ద లెక్క కాదు, వీళ్ళకి ప్రాణభయం పట్టుకుంది, డబ్బు వస్తుంది. సార్ ఇవాళ పేపర్ చూశారు కదా, ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ స్క్రిప్టులు చదివిన నా కొడుకులు ఎవడన్నా కానీ 5,70,000 ఎకరాలు ఆక్రమించుకున్నారంటే, 5,70,000 ఎకరాలు ఆక్రమించుకున్నారంటే ప్రజల సొమ్ము. అసలు ఏముందండి వీళ్ళకి? అడవులనే లేదు, ఎక్కడ సైట్ కనబడితే అక్కడ ఆక్రమించుకోవటమే కదా వీళ్ళ పని. ఇప్పుడు ఒక్కటి చదువుతున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి స్థలాలు ఇచ్చారు, సరే మంచి పని, దాన్ని ఎవడు అంటానికి లేదు. సెంట్ ఇచ్చారో సెంటున్నర ఇచ్చారో అది వేరే విషయం. దానికోసం ఈ ఎమ్మెల్యేలు రైతులు బెదిరించి 2 లక్షలకి 3 లక్షలకి పొలాలు కొనేసి 60 లక్షలు 70 లక్షలు పెట్టి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సార్ బొల్లా బ్రహ్మనాయుడు దానిలో మొదటి ముద్దాయి, ప్రతి ఒక్కడండి. ఇంకోటి 100 కోట్ల రూపాయలు టిడ్కో ఇళ్ళకి మట్టి తోలుతానని చెప్పి మట్టి అంతా కాజేసేసి ఇవాళ కొడాలి నాని 100 కోట్ల రూపాయల స్కాము, 100 కోట్ల రూపాయల స్కాము కాదు అని చెప్పమని ఒక్క నాయకుడిని బయటకు వచ్చి ఇది నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి పక్క తప్పుకుంటాం. ఏదో ఎంపీపీ అండి, గుడివాడ ప్రాంతంలో ఒక ఎంపీపీ బయటకు వచ్చి కొడాల నాని మీద ఇలాంటి సౌకబార ఆరోపణలు చేయమాకండి, మీరు పద్ధతిగా ఉండదు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాడు కదా. మరి ఎంపీపీ ఇచ్చే కొడాల నాని రమ్మనండి, రమ్మని నిరూపించండి, నన్ను ఏమైనా చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, లోపలేయండి, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను, ఇక రాను, ఇక ఎవరిని మాట్లాడను అని చెప్పమానండి. నేను చేయలేదు ఈ పని అని చెప్పమానండి. వాడెవడో ఎంపీపీ 50 రూపాయలకు 60 రూపాయలకు అమ్ముడుపోయే నా కొడుకులంతా వాళ్ళు ఏదో చెబుతారు సార్. ఈ బొక్కా పకీర్లు ఎంపీపీలు ఏంటంటే ఆ ముండకు ఓట్లు కూడా ఎంపీపీకి, ఎవడిని నామినేషన్ వేయకుండా ఎంపీపీ అయ్యాడు అంతే. వాడెవడో చెబితే జనం నమ్మే పరిస్థితి అయితే వాళ్ళు లేదు. నేను నికరంగా చెబుతున్నా సార్, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన రోజున
చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రజలను ఆపలేడు, ఏ కార్యకర్తను ఆపలేడు. మీ ఇష్టం వచ్చినట్టు సాగించుకోండి అంటే మీ ఈపులు పగిలిపోయే రోజులు వస్తాయి. సరే ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఇందాక మీరు చెప్పిందే నాకు అసలుకి డైరీ 5,70,000 ఎకరాలు అసైన్ ల్యాండ్ కానీ ఏది ఏది అసలు ఇంతవరకు దాదాపు రాష్ట్రం విడిపోయిన తర్వాత అంటే 54 తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు కానీ అధికారం చేపట్టిన ఏ పార్టీ అయినా సరే ఎంత సేటు దోపిడీకి అనేది తెరలేపల. మరి జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యంతో ఇలాంటి దోపిడీకి తెరలేపాడు అనుకోవాలంటారు? ఒక్కటే సార్, మీరు 100 కోట్లు సంపాదించుకోండి, 1000 కోట్లు సంపాదించుకోండి, లక్షల కోట్లు సంపాదించుకోండి, జనాలకు డబ్బులు పరేయండి, మనం గెలుద్దాం. 30 సంవత్సరాలు మన అధికారంలో ఉంటాం, ఈ ఆంధ్రప్రదేశ్ని సంకనాకి ఇచ్చేద్దాం. సార్ ఒక్కటే సార్, నిజంగా ప్రజల మీద అభిమానం ఉంటే ఈ రోజున ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రాకుండా, సార్ స్పీకర్ గారు ఇవాళ కూడా నిన్న కూడా బాధపడ్డాడు. దొంగసాటుకు వచ్చి సంతకాలు వెళ్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, దొంగసాటుకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టకుండా లెక్చర్ బుక్ లో సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు దొంగల్లాగా. స్పీకర్ గారు డైరెక్ట్గా చెప్పారు సార్, కొంతమంది రావట్లేదు, కొంతమంది వస్తున్నారు, మళ్ళీ క్వశ్చన్లు పంపిస్తున్నారు. క్వశ్చన్లు ఎవరు రేజ్ చేయాలి దాని మూలన ఏమవుతుంది, కొంతమంది ఎమ్మెల్యేలుగా మాట్లాడే అవకాశం కూడా రావట్లా. క్వశ్చన్లు పంపించే ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కూడా రావట్లా. మాట్లాడాలని ఉన్నా వాళ్ళు క్వశ్చన్లు పంపిస్తున్నారు సార్, ఆ క్వశ్చన్లు చదివేపాటికి టైం అయిపోతుంది. తతిమా ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ప్రజా సమస్యలు మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి టైం చాలట్లా. మీరు క్వశ్చన్లు రేజ్ చేయదలుచుకుంటే అసెంబ్లీ ఇవ్వండి, క్వశ్చన్ రేజ్ చేయండి, పోరాడండి. ఏమండి 23 మంది ఎమ్మెల్యేల్లో 22 మందిని సస్పెండ్ చేసిన ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు నిర్భయంగా కూర్చున్నాడు అసెంబ్లీలో. నీకేందా ఎంత బాధ? ఈతనికి ప్రజలు కాదు, ఈయన కావాల్సింది పదవి. ఆ పదవిని అడ్డు పెట్టుకొని కోర్టు నుంచి తప్పించుకోవటం, ఇంతే తప్పితే వేరే ఉద్దేశం మీ నాయకుడికే లేదు. నాయకుడికి లేనప్పుడు తజ్మాలు కాడి నుంచి వస్తుందండి? ఒక పార్టీ అధ్యక్షుడికి ప్రజల మీద ఎటువంటి బాధ్యత లేనప్పుడు ఆ పార్టీ నమ్ముకొని బతికి కోట్లు సంపాదించిన వాళ్ళు వీళ్ళకే పని. సరే ఇదంతా ఒక ఎత్తుంది అనుకుందాం. ఏంటి నాకేం తెలియదు, రాష్ట్రంలో ప్రజల తరపున పోరాటానికి వచ్చాను నేను అంటూ మాట్లాడి, మొన్నటి వరకు నా ప్రజలు అంటూ మాట్లాడిన, నా మహిళలు, నా అక్క చెల్లెమ్మలు అంటూ మాట్లాడిన యాంకర్ శ్యామల ఈ బెట్టింగ్ యాప్ కేసులో ఆమె మీద కేసు ఫైల్ ఎలా చూడాలంటారు అసలు దీన్ని? సార్ యాంకర్ శ్యామల గారు పుట్టింది ఆంధ్రప్రదేశ్లో, చదువుకుంది కాకినాడలో. ఏదో అప్పట్లో వాళ్ళ ఫ్యామిలీ బాగాలేదు, ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఏం చదువుకుందో, తర్వాత మెల్లిగా రికార్డ్ డ్యాన్స్ వేసుకుందో, ఇంకోటి వేసుకుందో, హైదరాబాద్ దాకా వెళ్ళింది. ఒక ఆంధ్ర అమ్మాయి అప్పుడు అట్ట పెరగడం మన ఆంధ్ర వాళ్ళకి గర్వకారణమే. ఆమె ఏమన్నా చేయండి, కానీ ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ గురించి అంటే ఏందో తెలియని శ్యామల ఇవాళ వచ్చేసి నా మహిళా మనులు, నా ప్రజలు, ఎవరయ్యా ఏం ప్రజలు? ఏమైనా ఎంపీపీయా, లేకపోతే ఏమైనా ఒక గ్రామానికి ప్రెసిడెంట్ చేసిందా? ఇంకో ఏమి లేదు. జబర్దస్త్ చేస్తున్న రోజాకి అధికార ప్రతినిధి, యాంకరింగ్ చేసుకునే శ్యామలకు అధికార ప్రతినిధి, ప్రజలను దోసుకునే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి. ఏమండి ఇట్ట ప్రజల్ని ఎవరైతే హింస పెడతారో, ఏమంటే యాంకర్ శ్యామల నిజంగా ప్రజల మీద అంత బాధ్యత ఉంటే ఆమెకి బెట్టింగులకి సపోర్టుగా యాంకరింగ్ చేసిద్దా? బెట్టింగుల మూలన కుర్రోళ్ళు నాశనం అయిపోతున్నారు కదా, నీకు కూడా తెలుసు కదా. ఎందుకు యాంకరింగ్ చేశా? బెట్టింగుల గురించి ఎందుకు చెప్పావు నువ్వు? యాంకర్ శ్యామల గారిని మేము స్కూట్గా అడుగుతున్నాం. సరే నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు. ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో బెట్టింగ్లు సపోర్ట్ చేసిన మేము ఒక అధికార ప్రతినిధి, ఇంకొకళ్ళు వచ్చే తలకేమో తిరుమల టికెట్లు అమ్ముకున్నామా ఒక అధికార ప్రతినిధి, బట్టలు ఉప్పదీసి తిరిగిన గోరంట్ల మాధవ్ ఒక అధికార ప్రతినిధి. ఏంటి వైసీపీ పార్టీలో అధికార ప్రతినిధి హోదా కానీ, లేదంటే ఒక పేరు కానీ రావాలంటే ఏదైనా స్కామ్ అన్నా చేసి ఉండాలి, లేదంటే ఎలాంటి నీచ చరిత్ర అయినా కలిగి ఉండాలంటారా? నికరంగా అంతే కదండి. ఇప్పుడు మర్రి రాజశేఖర్ గారు ఉన్నారు, నిన్న రాజీనామా చేశారు. ఆయన నిజంగా నిలువెత్తు రాజకీయాలకు ప్రతిరూపం.
మర్రి రాజశేఖర్ గారు ఏ అలిగేషన్ లేదు ఆయన మీద, అవును అవును ఏ అలిగేషన్ లేదండి. లేదు. వాళ్ళ మామ మీద కానీ ఆయన మీద కానీ ఏ అలిగేషన్ లేదు. అతను ఆయన్ని అదే చిలకలూరుపేట సభలో అన్నకే నేను న్యాయం చేస్తాను, అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చిలకలూరుపేట ప్రజలకి హామీ ఇచ్చి చిలకలూరుపేట ప్రజల్ని మోసం, మర్రి రాజశేఖర్ గారిని ఒక్కరిని మోసం చేయాలి, అతను చిలకలూరుపేట ప్రజల్ని మోసం చేశాడు. అటువంటి నాయకుడు, నియమ నిబద్ధత లేని నాయకుడిని నమ్మి ఇంకా కొంతమంది ఆయన ఎంత తిరుగుతున్నారంటే అసలు వాళ్ళు సిగ్గు శరం లేకుండా బతుకుతున్నారో తెలియట్లేదు, అశుద్ధం తింటున్నారో తెలియట్లేదు. యాంకర్ శ్యామల ఉంది సార్, అమెరికాలో అదంతా బట్టబయలైంది, అమెరికాలో ఏం చేసిన పనులని. కానీ వాటి గురించి ఒక తెలుగుదేశం నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ మాట్లాడాల. ఎందుకో తెలుసా అండి, ఆడవాళ్ళ గురించి మాట్లాడతాం అంత పద్ధతి కాదని ఆమె విఘ్నతకు వదిలేసాం. అది కూడా రోజా గారు నిన్న కూడా ఏదో అంటుంది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేయకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోమ్మని. ఏం మంచి చేసిందో చెప్పమానండి. నగర నియోజకవర్గాన్ని నేను పలాంది చేశానని చెప్పమానండి. కేసీఆర్కి రొయ్యలు వండి పెడతాం ఏమండి, అన్న జగనన్న ఇదేనా నువ్వు ప్రజలకు మంచి చేసింది ఏంది? నేను నగర నియోజకవర్గ ప్రజలకు పలానా మంచి చేశాను, నేను మినిస్టర్గా పర్యాటక శాఖ మంత్రిగా పలానా చోట పర్యాటక శాఖనే అభివృద్ధి చేశాను, ఆంధ్ర మూలాన ఇంతమందిని మన క్రీడాకారుల్ని వెలికి తీశాను అని చెప్పమానండి. ఏం లేదంటారు అసలు ఇసుమంతా కూడా సార్, ఆంధ్ర మూలాన మన అసలు ఎంతమైన క్రీడాకారులు ఎవరు బయటికి రాలా.